ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన నేషనల్ హైవే 216 కత్తిపూడి కాకినాడ మధ్య ఒక బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ బ్రిడ్జ్ గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేస్తానుంటారు. పదండి ఈ వ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్లో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరికి తెలిసిందే కదా, మన కత్తిపూడి నుంచి విశాఖపట్నం సైడ్ వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే టువర్డ్స్ కాకినాడ వైపు వెళ్తున్నప్పుడు కానీ, మనమైతే చాలా బ్రిడ్జ్ వర్క్స్ అనేది చూస్తూ ఉంటాం. ఈ బ్రిడ్జ్ వర్క్స్ అన్ని ఏంటంటే, మనకి మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది కదా, ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కోసం చాలా చోట్ల బ్రిడ్జెస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ వర్క్స్ అనమాట. ఈ ప్రాజెక్ట్ లో మీకు నేను ఆల్రెడీ మన తుని దగ్గర, తర్వాత అడ్డ రోడ్ దగ్గర, తర్వాత మన అన్నవరానికి ముందు బెండపూడి దగ్గర ఈ ప్రాజెక్టుల ద్వారా జరుగుతున్న బ్రిడ్జ్ వర్క్స్ అని చూపించాను. సో ఈ రోజు వీడియోలో మీకైతే మనం కత్తిపూడి నుంచి కాకినాడ వెళ్తున్నప్పుడు ఒక బ్రిడ్జ్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఆ విజువల్స్ ని నేనైతే చూపించబోతున్నాను. సో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఎక్కడుందో మ్యాప్ లో చూడడానికి వెళ్దాం. తర్వాత డైరెక్ట్ గా వెళ్ళి విజువల్స్ అయితే చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్ లోకి. చాలా ఇక మనం మ్యాప్ వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇదే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఇక్కడ మనం చూసినట్లయితే పోలవరం ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్టులోంచి గోదావరి నీళ్లు అలా మన సముద్రంలోకి వెళ్ళడానికి వెళ్ళబోతున్నాయి అనమాట. అయితే ఈ సముద్రం నీళ్ళు వృధా కాకుండా మనకి ఉపయోగపడడం కోసం ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అయితే ఈ పోలవరం ప్రాజెక్టులోంచి మనకి 2 కెనాల్స్ అయితే నిర్మిస్తున్నారు. ఒకటి లెఫ్ట్ మెయిన్ కెనాల్, 2 రైట్ మెయిన్ కెనాల్. రెండవది కృష్ణానదిలోకి వెళ్ళడానికి, ఒకటోది టువర్డ్స్ మన విశాఖపట్నం వచ్చి మన విశాఖపట్నానికి ఈ గోదావరి నీళ్ళు రావడానికి. అయితే ఇక్కడ లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ అయితే ఉంటుంది. సో లెఫ్ట్ మెయిన్ కెనాల్ మన విశాఖపట్నం వైపు అయితే వస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి అలా మురారి, మల్లిపల్లి, కృష్ణవరం, పత్తిపాడు, కత్తిపూడి, బెండపూడి, తుని, తర్వాత మన నర్సీపట్నం రోడ్డు, అలా తాళపాలెం, అలా అనకాపల్లి, అలా మన విశాఖపట్నం అయితే ఈ వాటర్ అయితే వస్తాయి. అయితే దీనికోసమే సపరేట్గా కెనాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ కెనాల్ వర్క్స్లోని మీకు ఏదైనా నర్సీపట్నం రోడ్ దగ్గర, తుని దగ్గర, తర్వాత మన అన్నవరం దగ్గర అండ్ అలానే బెండపూడి దగ్గర వర్క్స్ చూపించాను. ఈరోజు వీడియోలో మీకు ఏం చూపించబోతున్నా అంటే, మన కత్తిపూడి ఉంది కదా, కత్తిపూడి దగ్గరలోని NH 216 ఉంది కదా, 216 దగ్గర బ్రిడ్జ్ వర్క్ అయితే జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ వర్క్ ఎలా జరుగుతుంది అండ్ అలాగే ఇక్కడ మనకి ఎలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఈ విషయాలని మనం అయితే చాలా క్లియర్గా విజువల్స్లో చూడబోతున్నాం. అండ్ అలాగే కంప్లీట్గా ఈ బ్రిడ్జ్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఇప్పుడు ఈ ప్లేస్లో ఎలాంటి వర్క్ జరుగుతుందో విజువల్ చూడడానికి వెళ్దామా? చాలో ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాప్ లో మీకైతే పోలవరం ప్రాజెక్ట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ని అండ్ అలాగే మనకి ఈ బ్రిడ్జ్ ఎక్కడ వస్తుందో ఈ విషయాలన్నీ చాలా క్లియర్ గా చూపించాను అనమాట మ్యాప్ లోని. ఇప్పుడు డైరెక్ట్ గా మనం అయితే విజువల్స్ చూడబోతున్నాం. మరి విజువల్స్ ని చూద్దామా? చాలా ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే ఎగ్జాక్ట్గా మన నేషనల్ హైవే 216లో ఉన్నాం. మనం కత్తిపూడి దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే అక్కడ కన్స్ట్రక్షన్ అయితే కనబడుతుంది. ఆ కనబడుతున్న కన్స్ట్రక్షన్ అయితే ఇదే. ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది కదా, మన పోలవరం నుంచి విశాఖపట్నం వరకు వస్తుంది. ఈ కెనాల్లో మధ్యలోని బ్రిడ్జెస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వాటి గురించి నేను ఆల్రెడీ మీకు ముందు చెప్పాను. సో ఇప్పుడు చూపిస్తున్నాను. మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, బ్రిడ్జ్ వర్క్ అయితే దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. ర్యాంప్ వర్క్స్ అని జరగాలి అటువైపు ఇటువైపు. ఈ బ్రిడ్జ్ని నేను ఎప్పటి నుంచో మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ నేను వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ షూట్ చేయడానికి నాకు కుదరలేదు. సో అందువల్ల మీకు ఇన్ని రోజులు చూపించలేకపోయాను. కానీ ఫైనల్గా ఇప్పటికైతే చూపిస్తున్నాను. మీకు ఆల్మోస్ట్ ప్రతి చోట బ్రిడ్జ్ ఎక్కడ కన్స్ట్రక్ట్ అవుతుందో చూపించాను. ఇంకా కొన్ని చోట్ల చూపించలేదు, అది కూడా తొందరలో చూపిస్తాను. మరి నేను ఎక్కడెక్కడ మిస్ అయ్యానో మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అది నేను అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు మనమైతే చాలా క్లియర్గా చూస్తున్నాం విజువల్స్లోని. మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కత్తిపూడి ఉంటుంది, రైట్ సైడ్ చూస్తుంటే కాకినాడకి వే అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి కాకినాడ దాదాపుగా 30 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అండ్ మొత్తం ఈ కెనాల్ అంతా కూడా మనం చూసుకోవచ్చు, వాటర్తో అలా నిండినట్టు ఉంది. కానీ ఆ బ్రిడ్జ్ దగ్గర మాత్రం వాటర్ అయితే లేదు, ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కనుక. సో మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, కింద నుంచి వెహికల్స్ అనేవి వెళ్తున్నాయి. బ్రిడ్జ్ అనేది కొంచెం హైట్ అయితే వచ్చింది. సో మనం ఇంకా క్లియర్గా దగ్గరికి వెళ్ళి ఆ బ్రిడ్జ్ని, తర్వాత అక్కడ జరిగిన వర్క్ని చూద్దాం.
సో ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూస్తే మనకి చాలా క్లియర్గా అటువైపు మనకి ఈ కెనాల్ ఎలా ఉందో కూడా విజువల్స్లో చూడొచ్చు. వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు మనకైతే చాలా క్లియర్గా ఒక దగ్గర అంటే మనం ముందు చూడొచ్చు, అక్కడ చిన్న వైడాక్స్లా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు చూసుకోవచ్చు చిన్నగా మనకి ఏదో కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది, బట్ ఏమవుతుందో తెలియదు అక్కడ. అది కూడా నేను అప్కమింగ్ వీడియోలో అప్డేట్ చేస్తాను. అండ్ అటువైపు మనం చూస్తున్నట్లయితే చాలా కొంచెం వాటర్లా మనకైతే కనిపిస్తుంది. సో అలా మనం చూస్తున్నట్లయితే ఈ కెనాల్ అలా ముందుకు వెళ్తుంది అనమాట. అలా ముందుకు వెళ్ళి మళ్ళీ మనకి ప్రతిపాటు దగ్గర కనెక్ట్ అవుతుంది అనుకుంటా NH16కి. సో ఈ కెనాల్ అనేది అలా వెళ్తుంది అనమాట. మధ్యలో మనకైతే ఈ కెనాల్లో వాటర్ కానీ ఫిల్ అయిందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ అలానే మొత్తం మనకి గోదావరి నీళ్ళు విశాఖపట్నం వైపు అలా వస్తూనే ఉంటాయి. అప్పుడు పంటలకి, ఫ్యాక్టరీలకి, ఇండస్ట్రీస్కి ఈజీగా వాటర్ని సరఫరా చేయొచ్చు. దాని ద్వారా ప్రొడక్షన్ పెరుగుతుంది అండ్ అలాగే క్రాప్స్ కూడా పెరుగుతాయి. అంటే పంట పొలాల అభివృద్ధి జరుగుతుంది, అలానే మనకి ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా పెరుగుతాయి. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ మనం ఇప్పుడు బ్రిడ్జ్ వైపు వెళ్తే అటువైపు కూడా మనకి చాలా క్లియర్గా దగ్గర నుంచి విజువల్స్ని చూడొచ్చు, అలానే వర్క్ ఎలా జరుగుతుందో కూడా చూడొచ్చు. ఇటువైపు మనం చూసుకోవచ్చు జస్ట్ పైన ఒక చిన్న లేయర్లో వాటర్ అనిపిస్తుంది. అటువైపు చూస్తున్నట్లయితే వాటర్ అనేది ఎక్కువ ఉంది. అది ఎలానో నాకు అర్థం కాలేదు. మీలో ఎవరికైనా అర్థమైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో సైడ్ క్యాంప్ అయితే ఉంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, వాళ్ళ సైడ్ క్యాంప్ అయితే ఉందన్నమాట. సో మనం చాలా క్లియర్గా చూసుకోవచ్చు మనకైతే మధ్యలో బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అటువైపు ఇటువైపు ర్యాంప్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. సో మనం టాప్ వేలో చూస్తున్నట్లయితే ఇంకా క్లియర్గా పైన మనకి స్లాబింగ్ మొత్తం అయిపోయినట్టు అండ్ అలాగే పైన ఇంకా రోడ్ వేయాలి అన్నట్టు మాత్రమే కనిపిస్తుంది. అక్కడ మనకి బ్రిడ్జ్ కూడా మనకి 4 లేన్లా చాలా బ్యూటిఫుల్గా వచ్చిందనమాట. అండ్ అటువైపు ఇటువైపు నడడానికి ఫుట్పాత్ కూడా ఇచ్చారు, అది కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మనకి చాలా బ్యూటిఫుల్గా ఈ బ్రిడ్జ్ ఉండబోతుంది వన్స్ కంప్లీట్ అయితే. ఇంకా చూస్తున్నారు కదా మీకైతే చాలా క్లియర్గా అటువైపు ఇటువైపు మట్టిని ఫిల్ చేయాలన్నమాట. మట్టిని ఫిల్ చేసి దాన్ని మొత్తం కాంపాక్ట్ చేసి ఆ పైన రోడ్ అయితే వేస్తారు. సో ఆ వర్క్ ఇంకా పెండింగ్ ఉంది అక్కడ. అండ్ కొన్ని చోట్ల అంటే అటువైపు ఇటువైపు చూస్తున్నారు కదా మనకి అక్కడ కాలువ అనేది తవ్వాలి. మధ్యలో మనం చూస్తున్నట్లయితే మొత్తం మనకి ప్లెయిన్గా ఉందన్నమాట. దాన్ని కొంచెం తవ్వి ఎక్స్ట్రాక్ట్ చేసి మట్టిని మొత్తం మనకి అక్కడ ఒక కాలువలా కెనాల్లా చేస్తారనమాట. సో అప్పుడు వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది. మనం చూసుకోవచ్చు ఆ ముందున అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఫుల్గా వాటర్ కనబడుతుంది, కానీ ఇటువైపు మాత్రం మనకి నార్మల్గా వాటర్ కనిపిస్తుంది. సో ఇంకా మనం అటువైపు అంటే మనం చూస్తున్నాం కదా మనకి చాలా క్లియర్గా ముందు వాటర్ కనబడుతుంది. అటువైపు వెళ్ళి విజువల్స్ని చూద్దాం. అలానే మీరు లెఫ్ట్లో చూస్తున్నట్లయితే మీకు కత్తిపొడిది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా క్లియర్గా మీకైతే ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ ఎలా జరిగింది అండ్ అలాగే మధ్యలో వెహికల్స్ ఎలా వెళ్తున్నాయి అండ్ ఇక్కడ ట్రాఫిక్ ఎలా ఉందనేది చాలా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. ఇటువైపు మనకి ఒక్కొక్కసారి ట్రాఫిక్ పెరుగుతుంది, ఒక్కొక్కసారి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. కానీ ఈ రూట్లో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే మధ్యలోంచి సడన్గా వచ్చేస్తూ ఉంటారనమాట రోడ్ క్రాస్ చేయడానికి. అండ్ మధ్యలో ఇంకొకసారి కనిపించదు, అలాంటప్పుడు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ రోడ్లో ట్రావెల్ చేస్తే చాలా అంటే చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనం చూస్తున్నాం కదా మనకి ముందు కనిపించేది బ్రిడ్జ్, దాని తర్వాత కనిపించే ఊరైతే మన కత్తిపూడి. మరి కత్తిపూడి నుంచి ఎవరైనా మన వీడియో చూస్తూ ఉంటే కామెంట్ చేయండి. సో మనం చూస్తున్నాం కదా మనకైతే చాలా క్లియర్గా ఒకవైపు నుంచి అంటే మనకి ముందు కత్తిపూడికి వెళ్ళే రూటు, కాకినాడ రూట్ వైపు చూసాం. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో డైరెక్షన్లో విజువల్స్ అనేది చూస్తున్నాం. అండ్ అక్కడ చూస్తున్నారు కదా వెహికల్స్ అన్ని ఎలా వెళ్తున్నాయి అనేది. అండ్ అలానే మనం ఇంకా క్లియర్గా చూస్తున్నట్లయితే ఆ కింద కూడా మనకి చాలా క్లియర్గా వర్క్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అండ్ అటువైపు మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో ఒక ఎక్స్ట్రాక్టర్ వర్క్ చేస్తుంది అనమాట. మీకు చెప్పే కదా కింద కాలువని తవ్వడానికి చేస్తుందని చెప్పేసి, సేమ్ వర్క్ అక్కడ జరుగుతుంది. అలానే మనం ఇంకా ఎటువైపు వచ్చామనుకోండి మనకి సన్కి ఆపోజిట్లో ఉండడం వల్ల స్కై అంతా వైట్గా కనబడుతుంది. అదే మనం ఇంకొక వేళ చూసినప్పుడు అయితే స్కై బ్లూ కలర్గా కనిపించింది. అండ్ మనం చూస్తున్నాం కదా ఇక్కడైతే చాలా క్లియర్గా ఇటువైపు వాటర్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ మరి వాటర్ అనేది అటువైపు నుంచి వస్తూ ఉంటుంది, అంటే మన ముందు కదా ముందు నుంచి వాటర్ ఇటువైపు వస్తూ ఉంటుంది. మరి కింద కాలువలను పెట్టాలని తెలియదు, కానీ వాటర్ మాత్రం ఇటువైపు మనం ఎక్కువ చూసుకోవచ్చు. అటువైపు అయితే వాటర్ అనేది చాలా తక్కువగా ఉంది. సో మనం కింద నుంచి అంటే కొంచెం కిందకెళ్ళి విజువల్స్ని చూస్తున్నట్లయితే మనకి అక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ ఇంకా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. చూస్తున్నారు కదా అక్కడ సన్ అయితే డైరెక్ట్గా ఇక్కడ ఉంది కదా వాటర్ బాడీ, ఆ వాటర్ బాడీలో పడి ఆ రిఫ్లెక్షన్ మనకి కనిపించింది. అండ్ ముందుకెళ్ళి చూస్తున్నట్లయితే ఆ బ్రిడ్జ్ మనకి లైట్గా కనిపించింది. అండ్ మొత్తం మనకి ఈ విధంగా అక్కడ వర్క్ అయితే జరిగింది. మ్యాక్సిమం ఈ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అవడానికి ఒక 1 to 2 months అయితే పడుతుంది. అంటే మ్యాక్సిమం అంతకన్నా ముందే ఓపెన్ అవ్వచ్చు, 1 month లోపే ఓపెన్ అవ్వచ్చు, ఎందుకంటే
ఇక్కడ ర్యాంప్ వర్క్ మాత్రం జరగాలి కాబట్టి. కానీ బ్రిడ్జ్ని ఓపెన్ చేయడం మాత్రం కాస్త టైం పడుతుంది, ఎందుకంటే కింద ఇంకా వర్క్ పెండింగ్ ఉంది కనుక. అండ్ చూసారు కదా, ఇది మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్లో ఒక బ్రిడ్జ్ అనమాట, ఎగ్జాక్ట్గా కాకినాడ కత్తిపూడి నేషనల్ హైవే 216లో. సో చూసారుగా, వీడియో ఉంది, కామెంట్ చేసేయండి. ఇంకా మన వీడియోని ఎండ్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఫైనలీ మీకైతే మన పోలవరం ప్రాజెక్ట్లో లెఫ్ట్ మెయిన్ కెనాల్లోని మన కత్తిపూడి నుంచి కాకినాడ రూట్ ఉంది కదా, ఈ రూట్లో ఒక బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది అనమాట. ఆ బ్రిడ్జ్ వర్క్ని చాలా క్లియర్ చూపించాను, అక్కడ కెనాల్ ఎలా ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఈ విజువల్స్ అన్ని కూడా చూపించాను అనమాట. మరి వీడియో ఎలా ఉందన్నది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. మనమైతే ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేయబోతున్నాం అనమాట. మీకు కనుక వీడియో నచ్చితే తెలుసుగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.